వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం. మీతో ఇవాళ నారీ నారీ నడుమ మురారి అనే టీజర్ లాంచ్ మీతో పాటుగా చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసాం. మరి కొద్దిసేపట్లోనే టీం కూడా ఇక్కడికి జాయిన్ అవుతుంది. అండ్ టైటిల్ నచ్చిందా మీకు? నారీ నారీ నడుమ మురారి. ఎస్, అర్థమైంది, మీ అందరికీ నచ్చింది. ఇద్దరు నారీలు ఉన్నప్పుడు ఆల్రెడీ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఇద్దరు నారీలు చూసిన తర్వాత మధ్యలో ఎన్ని తిప్పలు ఉంటాయో ఏంటో అనేది. ఈ జనవరి సంక్రాంతిన పండక్కి 14th థియేటర్స్లోకి నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో శర్వానంద్ గారు మీ ముందుకు రాబోతున్నారు. అండ్ జనరలీ ఎస్ మీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది. ఎస్, పండక్కి ఎన్నో పెద్ద సినిమాలతో పాటుగా ఈ సినిమా జనవరి 14th మీ ముందుకు రాబోతోంది. ప్రతిసారి డేట్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది మనం అనౌన్స్ చేస్తామన్నమాట. ఈసారి ఈ సినిమాకి టైంని కూడా అనౌన్స్ చేశారు, ఒక ముహూర్తం పెట్టారనమాట. 5:49 ఈవినింగ్కి మొదట సినిమాని వరల్డ్ వైడ్గా మీరందరూ చూడబోతున్నారు. నాకు అర్థం కావట్లేదు మీరందరూ అంత ఎందుకు అరుస్తున్నారు. ఎస్, ఓకే థ్యాంక్ యూ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర గారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా, రామ్ అబ్బరాజు గారు డైరెక్టర్గా. అండ్ మీకు రామ్ అబ్బరాజు గారి గురించి చెప్పాలంటే రీసెంట్గా సామాజవర్గమన చూసారా మీరందరూ? ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కదా. ఎస్, మీరందరూ చూసారు, అందుకే సినిమా కూడా అంత పెద్ద హిట్ అయింది. సో సామాజవర్గమన డైరెక్టర్ నుంచి ఈ సినిమా రాబోతోందన్నమాట, నారీ నారీ నడుమ మురారి. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో ఆయన కూడా సీతారామం, మీరందరూ వాటన్నిటి హుక్ స్టెప్స్కి డాన్స్ వేశారు, ఎంజాయ్ చేశారు. పడి పడి లేచే మనసు, కృష్ణగాడి వీరప్రేమ గాథ, ఇవన్నీ బ్యూటిఫుల్ సాంగ్స్, అవునా కాదా? ఈ రోజు కూడా మనం ఆ సాంగ్స్ అన్నిటిని మనం వింటూ ఉన్నాం. ఎస్, విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతోంది. ఎస్, మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు, సాక్షి వైద్య, అలాగే సంయుక్త మీనన్ ఫ్యాన్స్. ఎస్, సో శర్వానంద్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ వచ్చారు. మొదటి నుంచి క్యామియో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్లో క్యామియో చేసిన ఇష్టపడ్డాం. ఆ తర్వాత గమ్యం, ప్రస్థానం లాంటి ఎంతో అద్భుతమైన సినిమాలను చేశారు. అండ్ మళ్ళీ రాని రోజు, మహానుభావుడు, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, శతమానం భవతి, ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మంచి లవ్ స్టోరీస్తో మిమ్మల్ని అందరినీ చాలా ఇయర్స్గా ఎంటర్టైన్ చేస్తున్నారు శర్వానంద్ గారు. మరి ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లవ్, అఫ్ కోర్స్, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆయనకి ఆ ఒక్క పోస్టర్ చూస్తే వాచిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ఆయన నలిగిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే శర్వానంద్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. అండ్ లేట్ లేకుండా అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి దూకుడు, సరిలేరు నుయ్యకెవ్వరు, ఎస్, రీసెంట్గా సామాజవర్గమన అనే సినిమాలతో బ్లాక్ బస్టర్స్ని అందించిన ఆ సంస్థ నుంచి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ సినిమా రాబోతోంది. అండ్ మీకు సంయుక్త మీనన్ తెలుసు, విరూపాక్ష, మాస్టారు, రీసెంట్గా అఖండ 2. ఎస్, వీటన్నిటితో ఎంతో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు ఆ యాక్ట్రెస్. అలాగే సాక్షి వైద్య, మీరు ఏజెంట్లో చూసారు తనని. ఎస్, జై బాలయ్య. ఎస్, జై బాలయ్య గారి చేతుల మీదుగానే నారీ నారీ నడుమ మురారి టైటిల్ లాంచ్ జరిగింది. మీరందరూ చూసారు కదా అన్స్టాపబుల్లో. ఎస్, డెఫినెట్లీ చూసే ఉంటారు. లేట్ లేకుండా ముందుగా ఈ సినిమాకి సంబంధించిన దర్శనమే అనే సాంగ్ రిలీజ్ అయింది. దాన్ని విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ని అందించడం జరిగింది. అందుకే అంత అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎజిన్ నిజర్ గారు ఈ సాంగ్ని పాడారు. ఆ సాంగ్ని వినేద్దామా బిఫోర్ టీజర్ లాంచ్? ఎస్, ప్లీజ్ ప్లే ద సాంగ్. ఎస్, సో గ్లిమ్స్ చూసారా? ఇంత కాంపిటీషన్లో రావడం అవసరమా అని వెన్నెలకేశ్వర్ గారు అడిగితే, అంటే ప్రతి పండగకి వచ్చాం కదా, వర్కౌట్ అయింది, పని కానిచ్చేద్దాం ఈసారని కూడా ఆయన చెప్పారు. సో అందుకే ఇప్పటి వరకు సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు కూడా దిగుతున్నారనమాట. జాన్ 14th మీ ముందుకి ఈ సినిమా రాబోతోంది.
5:45 నుంచి ఈ సినిమాని చూడబోతున్నారు. అండ్ కొంతసేపు మనం మాట్లాడుకుందాం, అంతలోగా శర్వానంద్ గారు వచ్చేస్తారు అండ్ టీం వస్తుంది. మీరందరూ రెడీగా ఉన్నారా? ఎస్. అండ్ ప్రతిసారి పండక్కి శర్వానంద్ గారు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలతో 2 సంక్రాంతులకు వచ్చారు. 2 సంక్రాంతి పండగలకు వచ్చిన ప్రతిసారి ఆయన హిట్లు అందుకున్నారు. అలాగే ఆ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాగా ఆడింది. అదందరికీ ఒక పెద్ద సెంటిమెంట్గా కూడా మారిపోయిందనమాట. లేట్ లేకుండా మనం మన కాన్వర్సేషన్ని మొదలు పెడదాం. మైక్ ప్లీజ్. ఎక్కడో మైక్ అడిగిన వాళ్ళు మీరు వచ్చి తీసేసుకోరా మైక్. అర్థం కావట్లా మీరు అరుస్తుంది. అన్న మాట్లాడతాడు. అన్న లేవనా, మైక్ అడిగావు కదా అన్న. ప్లీజ్ అన్న, మీరు ఎక్కువ బాగున్నారని లేవలేకపోతున్నారు పాపం. అదే అర్థం కావట్లేదు, మైక్ తీసుకొని చెప్పేంటో. మీరు ఎక్కువ అందంగా ఉన్నారని మాట్లాడలేకపోతుండంట. ఎస్, మైక్ ఎవరు తీసుకున్నారు? అసలు వద్దా? మాట్లాడతామన్నారు. నేనున్నాను కాబట్టి మాట్లాడాలి. ఎక్కడ మైక్? ఎక్కడ? మీ దగ్గరికి వస్తే మైక్ తిరిగి రాదు తెలుసు, అందుకే ఆ లాస్ట్ బెంచెస్ దగ్గరికి మాత్రం మైక్ పంపించాలనుకోవట్లేదు. మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అన్నమాట మైక్ అక్కడ వరకు వచ్చినప్పుడల్లా. మైక్ తీసుకొని ఎలా మా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఎస్, ఒకసారి లేచి నిలబడరా. హలో, నేను కూడా వస్తా అక్కడికే. ఆజాओ, జల్దీ ఆజాओ. అంటే ఒక జోష్ నింపుదాం, లేకపోతే మాట్లాడలేదు దగ్గరుండి మాట్లాడిద్దామని. ఓకే కదా? యా, అవునా? ఎస్. సో యా, మీ పేరు? జెస్సీ. జెస్సీ, మా జెస్సీ కూడా. ఎస్ జెస్సీ, చెప్పండి శర్వానంద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి ఇప్పటి వరకు? శతమానం భవతి. శతమానం భవతి. యా. ఓకే, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా? మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా అంటున్నా. సో ఈ సంక్రాంతికి మొదట ఏ సినిమా చూడబోతున్నారు? చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. చిరంజీవి గారిది వస్తుంది, రాజా సాబ్ వస్తుంది, అక్కడ బాహుబలి అన్నప్పుడే అర్థం చేసుకోవాలన్నమాట నేను. ఎస్, ఆ అబ్బాయి మాట్లాడడం మానేసి వినపడట్లేదా? వినిపిస్తుంది, వీళ్ళదే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓకే, నువ్వు సెల్ఫీస్ తీసుకున్న దాంట్లో బిజీగానో. ఎనీవేస్, సో ఏం సినిమా చూడబోతున్నారు ఇప్పుడు? పండక్కి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నారీ నారీ నడుమ మురారితో పాటుగా ఏం సినిమాని చూడబోతున్నారు మొదట? హాలిడేస్ కదా మీ అందరికీ. యా, వరుస పెట్టి అన్ని సినిమాలు చూసేసేయండి. ఓకే, మీరు మైక్ పాస్ చేయరా? మైక్ పెట్టుకొని నా వైపు చూస్తున్నావు, నేను అడుగుతుంటే మాత్రం ఆన్సర్ చేయట్లేదు ఏంటి? ఏదో ఒక సినిమా చూస్తారా? నేను అన్ని సినిమాలు చూస్తాను. యా, అఫ్ కోర్స్ మీరు కూడా అఫ్ కోర్స్ అన్ని సినిమాలు చూస్తారని తెలుసు, పండగ వచ్చిందంటేనే. ఎస్, హలో. ఎస్, హాయ్, మీ పేరు? వినపడలేదు. చెప్పండి. ఓకే, కానివ్వండి. సరే, శర్వానంద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? అమ్మ చెప్పింది. దేవుడా, ఒక రకంగా నేను షాక్ గురవుతున్నా. ఓకే, నైస్. ఈ బిట్ లేపేయండి. యా, ఎస్. వినిపించట్లేదా? అమ్మ చెప్పింది చూడలేదా? వామ్మో, మీరు ఇట్లాంటి క్వశ్చన్ నన్ను అడిగారనుకో
ఈ జాబ్ మైక్ నా యాంకరింగ్ జాబ్లో ఇచ్చిపోద్ది అనమాట. సినిమా హీరో తెలిసినప్పుడు హీరో ఏమేమి సినిమాలు తీసాడో తెలియాలి కదా. ఓకే, అది తప్ప నేను మిగతా అన్నీ చూసినట్టున్నా. ఎస్, ఐ ప్రిఫర్ యూ టు వాచ్ ఇట్. డెఫినెట్లీ, థ్యాంక్ యూ ఫర్ ద రికమెండేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద పంచ్ ఆల్సో. యా, సో నెక్స్ట్ హాయ్, హలో, మైక్ ఆన్లోనే ఉంది. హలో, ఎస్, మీ పేరు? సంజయ్. సంజయ్, మీకు నచ్చిన సినిమా ఏంటి? రన్ రాజా రన్. ఎస్, రన్ రాజా రన్. ఎస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. అండ్ శర్వానంద్ గారు ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, మంచి సినిమాలు చేశారు. అంటే గమ్యం, ప్రస్థానం, లేకపోతే మీరు చెప్పిన రన్ రాజా రన్, మళ్ళీ ఇది రాని రోజు, ఇలాంటి లవ్ స్టోరీస్, పడిపడి లేచే మనసు లాంటి లవ్ స్టోరీస్, వీటన్నిటిని చేశారు. అండ్ మీకు ఆయన ఏ క్యారెక్టర్ ఏది ప్లే చేస్తే బాగుంటుంది, లేదా ఇటువంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఏదైనా అనిపించింది ఉందా? మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ ఒకసారి మంచి దాన్ని రీక్రియేట్ చేసి మంచిగా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్, అప్పుడు కూడా అది చాలా పెద్ద హిట్ అయింది. సో మళ్ళీ రీక్రియేషన్ ఎందుకు, ఆల్రెడీ హిట్ అయిన సినిమాని? సేమ్ అది ఒక స్పోర్ట్స్ లాగా, అంటే రన్నింగ్ గురించి ఉంటుంది సినిమా మూవీ మొత్తం. దాంట్లో నిత్యమీనన్, అవును, నిత్యమీనన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. సో అట్లనే డిఫరెంట్గా ఇంకో స్పోర్ట్స్ తోటి తీస్తే బాగుంటుందని. ఓకే, ఇంకో స్పోర్ట్స్ డ్రామా కైండ్లో ఆయన చేస్తే బాగుంటుంది అంటున్నారు. యా, ఎస్, అందుకే కొంచెం డిఫరెంట్గా ఆయన నెక్స్ట్ బైకర్ అనే సినిమాతో కూడా రాబోతున్నారు. ఎస్, శర్వానంద్ గారు వచ్చేసారు మీ క్యాంపస్కి. లేట్ లేకుండా ఆయన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ఈరోజు మీరే నారీ నారీ నడుమ మురారి టీజర్ని లాంచ్ చేయబోతున్నారు. అయితే శర్వానంద్ గారిని పిలిచే ముందు ఒక కౌంట్ డౌన్ మొదలెడదామా? 10 నుంచి. ఎస్, రెడీ? ఎస్, 10, 7, 5, 3, 1. Yes, our charming star Sharvanand garu is here. Sarigama Karwa. గట్టిగా చప్పట్లతో, అరుపులు, గోలలతో మనం ఈవెంట్ని మొదలు పెడతాం. హలో హలో హలో, బాగున్నారా? నైస్. ఏంటి కొంచెం టైర్డ్గా ఉన్నారా ఏంటి? అందరూ భోంచేయలేదా? ఓకే, సో మేము ఈసారి లాస్ట్ టైం బైకర్ స్టూడెంట్స్తో చేయించాం. సో ఈసారి కూడా ఈ టీజర్ మీ చేతుల ద్వారా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యు ఆర్ ఆర్ గెస్ట్స్. సో మీ విషెస్ కావాలి. సో మీరు ఈ టీజర్ని లాంచ్ చేయండి. అండ్ యా, కౌంట్ డౌన్ చెప్తామా? ఎస్, కౌంట్ డౌన్ మొదలు పెడతామా?
టీజర్ Okay. చూసిన తర్వాత శర్వానంద్ గారు అలాగే డైరెక్టర్ రామ్ గారు మాట్లాడతారు. ఎస్ సార్. Let's do the count. 5, 4, 2, launch. ఒక్క కేజీ కూడా కాలేదు. ఎస్, ముందుగా సామాజ వర్గమన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని మనకు అందించిన రామ్ అబ్బరాజు గారు మాట్లాడతారు. సార్, మేమందరం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టీజర్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. ఎస్, ఈ పండక్కి అన్ని సెంటిమెంట్లు వర్క్ అవుతున్నాయి. శర్వానంద్ గారు కూడా దిగుతున్నారని అంటే ఖచ్చితంగా హిట్ అని, అలాగే ఆ ఈర్ వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయని మా అందరికీ కూడా నమ్మకం అనమాట. అండ్ మంచిగా ఇద్దరు అమ్మాయిల మధ్య ఆయన బాగా నలిగిపోయినట్టుగా అనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా పండక్కి? హలో ఎవ్రీవన్, హాయ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మీ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది టీజర్? యా సినిమాలో ఇంకా చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. టీజర్ ఇట్స్ జస్ట్ ఎ టీజర్. సో తర్వాత ట్రైలర్ అండ్ ఇంకా 2 సాంగ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ చూసారు, శర్వ గారు చాలా స్లిమ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో మహానుభావుడు అండ్ ఎక్స్ప్రెస్ రాజా, రన్ దాంతో ఎంత కామెడీ ఉంటుందో దానికి మించి ఇంకా ఇందులో కూడా చాలా ఫన్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీరందరూ మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరితో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అండ్ ఇట్స్ Jan 14th ఈవినింగ్ 5:49 నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇందాక చెప్పినట్టు శర్వ గారు ఎప్పుడైతే సంక్రాంతి రిలీజ్ వచ్చిందో ఆయన సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. సో ఈ ఇయర్ కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ లేట్ లేకుండా మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారి మాటలు వినేద్దామా? ఎస్. హలో. సో యాక్చువల్లీ సినిమా గురించి ఏం మాట్లాడదాం అనుకున్నా, మీతో మాట్లాడదాం అనుకున్నా. క్లాస్ పీగను, బట్ జస్ట్ ఊరికి నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్దాం అనుకున్నా. మీకు ఓకే అయితే? యా ఓకే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా. సో మీరందరూ కాలేజ్ స్టూడెంట్స్. సో కొంత ఫ్రీడమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది చూడటం. అంటే ఫ్రీడమ్ ఓకే ఇప్పుడు బయటకు వచ్చి, ఇప్పుడు దాకా ఇంటర్లో ఉండి, దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి జస్ట్ ఇప్పుడు లైఫ్ చూస్తూ ఉంటుంటారు. బట్ క్లారిటీ ఎంతవరకు ఉంటుంది మనకి? చాలా తక్కువ. ఏం చేద్దాం నెక్స్ట్ అనే క్లారిటీ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు 41 years old. ఇప్పుడు క్లారిటీగా చెప్పగలను. నౌ ఐ నో హూ ఐ యామ్. హీరోయిన్ని పక్కన పెట్టండి. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్ ఆఫ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఎవరి ఒపీనియన్స్ గురించి పట్టించుకొని ఇంకా అవసరం కూడా లేదు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో మార్కులకి భయపడరు. ఆ ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని భయపడతారు. అసలు నాకు అర్థం కాని పాయింట్, అసలు మీరు మీ లైఫ్ ఎవరు బతుకుతారు? మీరే కదా. సో మన ప్రాబ్లం అంతా వీఆర్ గివింగ్ ద కంట్రోల్ అండ్ లివింగ్ ఫర్ దేర్ అప్రూవల్. అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే వీళ్ళు మంచోడరా, బాగా చదువుతున్నాడు అనే దానికోసం కష్టపడుతున్నాం, కానీ మన కోసం మనం చేయట్లా. సో పీపుల్ ప్లీజింగ్ మొదలవుతుంది. అది అయిన తర్వాత స్లోగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, చచ్చిపోతుంది. So once you stop saying yes to your life,
మీ లైఫ్ మీరు వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేసినట్టు అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే దిస్ హోల్ థింగ్, స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఒక్క 20 years కష్టపడి నేను ఇది అవుతాను అని మీరు డాక్టరో, ఇంజనీరో, ఫార్మింగో ఏదైతే అది సక్సెస్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. సో ఇది క్లాస్ లాగా అనిపించవచ్చు కానీ దట్ ఈస్ ద రియల్ ట్రూత్. సో ఎవరి చేతుల్లో మీ లైఫ్ పెట్టకండి, మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోండి, హ్యాపీగా బతకండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇస్ టూ షార్ట్. మేము మీలానే బంకులు కొట్టాం, టీచర్ని ఏడిపించాం. లవ్ అంటారా మరి మీకే తెలియాలి. సో చిలిపి పనులు చేయండి, ఎంజాయ్ చేయండి, భయపడకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే చెప్తా, పొట్ట పగిలి నవ్వేలా ఉంటుంది, అదొకటి ఖచ్చితంగా చెప్పగలను. అండ్ Jan 14th 5:29 is the first show. So enjoy it in theaters, and wish you a Merry Christmas, Happy New Year, and Happy Sankranti. Love you all. Thank you. శివానంద్ గారు, మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, అంటే రామ్ చరణ్ గారు, రానా గారు మీరందరూ క్లాస్మేట్స్, కాలేజ్ కాబట్టి ఒక్క మెమరీ ఏదైనా ముగ్గురు కలిపి చేసింది ఒక్కసారి ఏదైనా ఒక మెమరీ. ఇది సంక్రాంతి ఈ టాపిక్ గురించి ఇదే మాట్లాడదామా? ఓకే, అయితే టీజర్లో మేము చూసిన డైలాగ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనే ఒక డైలాగ్ చెప్పారు కదా, అది ఒక్కసారి మా కోసం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం కదా. ఒక్కసారి మా కోసం. లైట్ ఓకే ఓకే, సరే ఒక సెల్ఫీ దిగచ్చా మీతో? ఎస్. ఏంది ఇక్కడ